గౌరవనీయులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభకు తమరు ఈరోజు సభాపతిగా ఎన్నికైనందుకు తమకి హృదయపూర్వక శుభాకాంక్షలు. అధ్యక్ష, తమరిని ఇంత అత్యున్నత పదవికి ఎంపిక చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున, మన నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లానే తమరి ఎన్నిక ఏకగ్రీవం కావటానికి సహకరించినటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఎంపిక మన నిజామాబాద్ జిల్లాకు గర్వకారణంగా నేను, జిల్లా ప్రజలు కూడా భావిస్తున్నారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, 40 సంవత్సరాల తమరి సుదీర్ఘ రాజకీయ జీవితం, తమరి అనుభవం, మరి దానివల్ల ఆ అనుభవాన్ని రంగరించి మీరు ఈ పదవికి 100% న్యాయం చేస్తారని చెప్పి మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఎందుకంటే నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా. అధ్యక్ష, మా కుటుంబానికి మీకు దాదాపు 40 సంవత్సరాల అనుబంధం ఉన్నది. మీరు రాష్ట్రంలో ఎన్నో పదవులు చేపట్టారు. మీరు చేపట్టిన ప్రతి పదవి ద్వారా ప్రజలకు మేలు చేయాలనే మీ తపనని మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారితో జిల్లా రాజకీయాల్లో వారు మీతో 20 సంవత్సరాలు కలిసి పనిచేశారు. తమరు బహుశా 1985 ఆ ప్రాంతంలో తమరు డీసీసీబీ చైర్మన్గా ఉన్నప్పుడు తమరితో పాటు వారు మీ పాలకవర్గ సభ్యుడిగా, అట్లనే 1989లో వారు ఎమ్మెల్యేగా, మీరు ఎంపీగా పోటీ చేసిర్రు. అట్లే మీరు జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత వారు జిల్లా అధ్యక్షుడిగా, ఇట్లా మీరు కలిసి పనిచేసిన కుటుంబం. నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా. దాని తదనంతరం ప్రత్యక్షంగా నాకు కూడా మీతో కలిసి పనిచేసే అదృష్టం ఒక 7 సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇంకొక 5 సంవత్సరాలు కలిసి పనిచేసే అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. గడిచిన శాసనసభలో మీరు మంత్రిగా, మేము శాసనసభ్యులుగా, జిల్లాలో మేము కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులుగా నేను కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, గణేష్ గుప్తా గారు కావచ్చు, షకీల్ గారు కావచ్చు, మా నలుగురికి, మాకేం తెలియదు, మా నలుగురికి మీరు ఒక మాస్టర్లో, ఒక టీచర్లా అన్ని విషయాలు మాకు చెప్తూ మాకు మార్గదర్శకంగా ఉండ్రి. ముఖ్యంగా నాకు రాజకీయంగా కావచ్చు, ఇటు పాలనాపరంగా కావచ్చు, నాకు ఏ డౌట్ వచ్చినా తమకు ఫోన్ చేస్తే చాలు నాకు అన్ని వివరంగా చెప్పేవారు. నా నియోజకవర్గానికి పిలిస్తే మీరు వచ్చి నాకు ఒక ఫాదర్లీ ఫీల్ ఇచ్చి, నాకు ఒక తండ్రిలాగా ఉండి నాకు అన్ని రకాలుగా సహాయం చేశారు మీరు. మరి నిజం కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి సందర్భంలో మరి మీరు ఈ పదవికి ఎన్నికైనరు. తప్పకుండా మీరు ఈ పదవిలో రాణిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకున్నది. మీ నిండు జీవితం మంచి ఆరోగ్యంతో మీరు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీస్తూ మరొక్కసారి మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.